చూడండి, ఇన్ ప్రీవియస్ క్లాస్ ఈ చిన్న చిన్న థియరమ్స్ ఒక 4 ప్రూవ్ చేసాము. దట్ ఈజ్ ఏమంటే f of x greater than or equal to g of x, f of x greater than or equal to g of x for all x in a comma b, then integration from a to b f of x dx also greater than or equal to integration from a to b g of x dx. సో ఈ ప్రూఫ్ నంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చారు, ఇది నేర్చుకోండి. తర్వాత ఇంకొక థియరం ఏమంటే మోడులస్ పైన. సో మోడులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx is less than or equal to integration from a to b mod f of x dx. ఈ డిఫరెన్స్ గమనించండి. సో ఈ ప్రూఫ్ కూడా వెరీ సింపుల్ ప్రూఫ్, ఇంతకుముందు క్లాస్లో మనం చెప్పుకున్నాము. తర్వాత ఓకేనా, ఈ నెక్స్ట్ ఏమంటే ఇది ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కమ్మ బి, దట్ ఈస్ ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటిగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వల్ ఏ కమ్మ బి అండ్ స్మాల్ ఎమ్ అండ్ క్యాపిటల్ ఎమ్ ఆర్ ఇన్ఫిమమ్ అండ్ సుప్రీమమ్ ఆఫ్ ఎఫ్ ఇన్ ఏ కమ్మ బి. దెన్ ఇది కూడా ఏమి యూపీఎఫ్ ఎల్పిఎఫ్ లో వచ్చినటువంటి అదే థియరం ప్రకారంగానే ఇది కూడా ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లైస్ బిట్వీన్ స్మాల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ, క్యాపిటల్ ఎమ్ ఇంటూ బి మైనస్ ఏ లాగా. అట్లాగే దీంట్లో ఇంకో రిజల్ట్ ఏమంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు మ్యూ ఇంటూ బి మైనస్ ఏ, వేర్ మ్యూ ఈజ్ ఇన్ ది infimum and supremum value in the interval of infimum and supremum, that is small m capital M are infimum and supremum of f in the interval a comma b. కాబట్టి అది mu అనేది స్మాల్ m క్యాపిటల్ m లో ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx వాల్యూ mu into b minus a. ఇది ఒక ఫార్ములా కూడా తీసుకోవచ్చు. ఇది చెప్పేదంతా కూడా ఇవి ఫార్ములాస్ కూడా, దాని యొక్క రిజల్ట్స్ లేదా ప్రాపర్టీస్ కూడా అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఏమంటే ఏం ప్రూవ్ చేసాము, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ కే ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ ఏ కమా బి, దెన్ ఇంటిగ్రేషన్ దట్ ఈస్ మోడులెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కే ఇంటూ బి మైనస్ ఏ అని ప్రూవ్ చేసాం, కే ఇంటూ బి మైనస్ ఏ. సో ఇది కూడా ఇంచుమించు ఈ థియరం ప్రకారమే. ఏ థియరం ప్రకారము? రెండవ థియరం చెప్పాను కదా, అదే మోడలే. ఈ థియరం ప్రకారమే modulus of total modulus of integration from a to b f of x dx less than or equal to integration from a to b mod f of x dx. అదే మోడలే ఇది లాస్ట్ లో చెప్పినటువంటి ఈ థియరం కూడా. కాకపోతే ఇక్కడ k అని వాడినాం. mod f of x less than or equal to k for every x in a comma b, then x in r plus అని చెప్పేసి, that is k is a పాజిటివ్ వాల్యూ, పాజిటివ్ రియల్ వాల్యూ అని చెప్పేసి. సో ఇది ఫార్ములా, ఇది కూడా ఫార్ములానే. ప్రతిదీ కూడా రేమాన్ ఇంటిగ్రల్ సంబంధించినటువంటి ఫార్ములా లేదా ప్రాపర్టీ. ఓకేనా, ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. నౌ సో ఇది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. 4 థియరమ్స్, గతం క్లాస్లో చెప్పినటువంటి 4 థియరమ్స్ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి. చిన్న చిన్న థియరమ్స్ అయినా ఒక్కోసారి ఇస్తారు. నౌ ఇప్పుడు ఈ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏమంటే చూడండి, ఓకే, ఇంటెగ్రల్ ఫంక్షన్. నెక్స్ట్ టాపిక్ ఇంటెగ్రల్ ఫంక్షన్. గమనించండి తేడా, గమనించండి. ఇంటెగ్రల్ ఫంక్షన్. సో ఈ డెఫినేషన్ జస్ట్ చూద్దాం. ఇక్కడ ఏముంది డెఫినేషన్ అంటే, ఇఫ్ f belongs to r of a comma b, అంటే f is Riemann integrable over the interval a comma b, over the interval a comma b. Okay, full stop. The function కింద రాస్తాను, 5 maps a comma b to r defined by, చూడండి ఈ ఫై ఆఫ్ ఫంక్షన్ ఎట్లా డిఫైన్ అయిందంటే, డిఫైన్డ్ బై phi of t is equals to
integration from A to T, integration from A to T f of x dx, f of x dx for every t in closed bracket of a comma b. So ikkada ivi gamaninchandi amma, f is Riemann integrable over the interval a comma b, then the function phi maps function emi function యొక్క డొమైన్ కూడా ఏమి ఇక్కడ phi అనే దాని డొమైన్ వచ్చి a comma b closed interval, కోడొమైన్ వచ్చి r. సో దిస్ phi function is defined as, ఇది ఇంపార్టెంట్ మనకి, phi function is defined as, just 1 minute, defined as అంటే ఇది నేను చెప్పేది రైట్. ఇక్కడ ఏమైతే బాక్స్ చూపించానో, సో దిస్ ఫంక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ integration from a to t f of x dx, where f of x is Riemann integrable over the interval a comma b. f of x అనేది ఏంది, it is a Riemann integration లేదా integrable over the interval a comma b. then phi of t అనేటువంటి కొత్త ఫంక్షన్ ఇలా డిఫైన్ అయింటే then defined by phi of t for every t in a comma b is called integrable function, is called an integrable function. దేన్ని ఆ బాక్స్ ఏమైతే రాసానో, phi of t equal to integration from a to t f of x dx, where f of x is Riemann integrable over the interval a comma b, then this phi of t is called integral function, not integrable, sorry, integrable nasanu, right. 1 minute. ఇంటెగ్రల్ అయ్యా, ఇంటెగ్రబుల్ కాదు, integral function. So this phi of t is called integral function or indefinite integral or indefinite integral of the integrable function. ఏంది ఇక్కడ ఇంటెగ్రబుల్ ఫంక్షన్? ఇంటెగ్రబుల్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ f of x dx అనేది, f of x అనేది ఇంటెగ్రబుల్ ఫంక్షన్. సో ఫంక్షన్ indefinite integral, okay, of integrable function. Integrable function f, లేదా f అని రాయొచ్చు, లేదా f of x. సో ఒకసారి జాగ్రత్త చూడండి, f is Riemann integrable over the interval a comma b, then a new function phi which maps a comma b to r is defined as phi of t equal to integration from a to t f of x dx for every t in a comma b. t అనేది ఏమి Riemann integral సంబంధించినటువంటి ఇంటర్వెల్ ఇది. సో t belongs to a comma b. Then this box, that is phi of t, is called integral function or indefinite integral of the integrable function phi of x, sorry, f of x. ఓకేనా? సో ఇది నోట్ చేసుకోండి, ఇది నోట్ చేసుకోవాలి, నేర్చుకోవాలి కూడా, రైట్. తర్వాత రైట్, నెక్స్ట్ వన్, దీని మీద కొన్ని థియరమ్స్, ఒక 2 థియరమ్స్ నోట్ చేసుకుందాం. ఇది కూడా ఇచ్చారు ఇంతకుముందు. థియరం 1 ఈ రోజుకి, థియరం 1, if f belongs to R of a comma b, so that is f is Riemann integrable
over the interval a comma b. Then integral function అంటే మీ phi of t అంటే ఇంటెగ్రల్ ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ. Then phi of t is equals to integration from a to t f of x dx for every t in close bracket t in sorry for every t in అంటే t belongs to a comma b is continuous function ఏది దిస్ ఇంటెగ్రల్ ఫంక్షన్ అనేటువంటిది కూడా కంటిన్యూస్ ఫంక్షన్ అవుతుంది. కంటిన్యూస్ ఫంక్షన్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆఫ్ ఏ కమ్మ బి. సో థీరం జాగ్రత్తగా చూడండి. ఇది మనం థీరం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎవ్రీ రీమాన్ ఇంటెగ్రల్ ఫంక్షన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఫంక్షన్ లేదా కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటెగ్రల్ ఫంక్షన్ అని చెప్పేసి థీరం మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. సో అంటే కంటిన్యూస్ ఫంక్షన్ ఈజ్ రీమాన్ ఇంటెగ్రబుల్. థీరం ఇంపార్టెంట్ కూడా, ఎగ్జామ్ కూడా ఇంపార్టెంట్, అది ఆల్రెడీ చెప్పుకున్నాము. మీకైనా దొరకపోతే ఉంటుంది, కొంతమంది రాస్తున్నారు, నోట్ చేసుకోండి. సరే ఓకే. సో ఇక్కడ ఏమంటే విషయము, ఇది రీమాన్ ఇంటెగ్రబుల్ ఫంక్షన్ అన్నప్పుడు ఎఫ్ అనేది రీమాన్ ఇంటెగ్రబుల్ ఫంక్షన్ అయితే దెన్ దిస్ ఇంటెగ్రల్ ఫంక్షన్ phi of t అంటే ఎంతసేపైనా ఇంటెగ్రల్ నాట్ ఇంటెగ్రబుల్. ఇంటెగ్రల్ ఫంక్షన్ ఈజ్ కంటిన్యూస్ ఆన్ ఏ కమా బి. సో ఇది థీరం ఇది. సో దీని ప్రూఫ్ నోట్ చేసుకోండి. సో ఇది కూడా SVUలో 2002లోను రకరకాలుగా ఊరికి రాసా నేను. సో ఇట్లా ఇచ్చారు, రైట్. ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు, గివెన్ ముందు ఏమి ఇచ్చారు అది రాద్దాం. గివెన్ f belongs to R of a comma b, that is f is Riemann integrable over the interval a comma b. అంటే దాని మీనింగ్ ఏమి, ఇది రీమాన్ ఇంటెగ్రబుల్ అయితే ఖచ్చితంగా f is bounded function on a comma b. ఈ బౌండెడ్ ఫంక్షన్ అంటే దట్ ఈస్ లోయర్ లిమిట్ ఉంటుంది, అప్పర్ లిమిట్ ఉంటుంది అని అర్థం. విచ్ ఇంప్లైస్ బౌండెడ్ అన్నప్పుడు నెక్స్ట్ మీనింగ్ ఏమంటే దేర్ ఎగ్జిస్ట్ సమ్ రియల్ నెంబర్ ఇన్ ఆర్ ప్లస్ ఒక రియల్ నెంబర్ ఎగ్జిస్ట్ అవుతుంది. మన ఎప్సిలాన్ అనే బదులు కే తీసుకున్నాను, ఇక్కడ ఇంకేం లేదు. దేర్ ఎగ్జిస్ట్ ఎప్సిలాన్ అని రాస్తాం కదా, ఎప్సిలాన్ రాసే బదులు కే అని చెప్పి తీసుకున్నాము. దేర్ ఎగ్జిస్ట్ కే ఇన్ ఆర్ ప్లస్ ఏమి ఇట్లా రాస్తే ఏమి such that mod f of x is less than k for every comma betti for every x in a comma b. గమనించండి ఏం రాసానేడా, ఎఫ్ అనేది బౌండెడ్ అయితే ఒక కే అనేటువంటి ఒక పాజిటివ్ రియల్ వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అంటే సచ్ దట్ అంటే ఎలా అని అర్థం. ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే mod f of x less than k for every x in a comma b, ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. నౌ లెట్ స్మాల్ c ఎగ్జిస్ట్ ఇన్ క్యాప్ a comma b లో ఒక c అనేటువంటి ఒక ఎలిమెంట్ ఉంది అని అనుకోండి. ఓకేనా, ఉంది అనుకోండి. దెన్ mod of phi of c plus h మైనస్ మీకు మీన్ వాల్యూ థియరమ్స్ కూడా చెప్పారు కదా, ఈజ్ ఈక్వల్స్ టు మోడులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to c plus h f of x dx minus integration from a to c f of x dx. సో అది విషయం.
ఇది ఎట్లా రాసుకున్నాం ఏమైనా ఐడియా ఉందా? ఎవరైనా ఇది ఎట్లా రాసాము చెప్పండి. ఫై ఆఫ్ సి అంటేనే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది దీని నుంచి రాశాను, దేని నుంచి రాశాను, ఈ డెఫినేషన్ నుంచి రాసాం. ఫై ఆఫ్ టీ అంటే రాసాము ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు టీ. ఏ టు టీ అంటే ఇక్కడ ఫై ఆఫ్ టీ వస్తుంది. ఇక్కడ ఫై ఆఫ్ సి అంటే ఏ టు సి అని రాయాలి. ఫై ఆఫ్ సి అంటే ఏ టు సి రాయాలి. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు సి, ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసినట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రాసాం. ఇది బై డెఫినేషనే, ఇంకేం లేదు. బై డెఫినేషన్ ఆఫ్ ఫై ఆఫ్ టీ, ఫై ఆఫ్ టీని వాడుకున్నాం ఇక్కడ, ఆ నిర్వచనాన్ని వాడుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు మాడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇదే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు సి ప్లస్ హెచ్ ఉంది కాబట్టి ఏ టు సి అనేది ఒకటి, ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్, జస్ట్ చూడండి నెక్స్ట్, సారీ, సి టు సి ప్లస్ హెచ్, సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్, నేను దీనికి రెండుగా విడగొట్టానయ్యా, ఏ టు సి వరకు, నెక్స్ట్ సి టు సి ప్లస్ హెచ్ వరకు, మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ ఏ టు సి, ఇక్కడ ఉండేది ఏమవుతుందో అది రాశాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మోడులెస్. ఇప్పుడు చెప్పండి ఏం మిగులుతుంది ఇంకా, జస్ట్ చూడండి. ఈ మొత్తం నుండి దీన్ని మైనస్ చేసాం. సో దట్ ఈజ్ నెక్స్ట్ పేజ్ లో రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 9. సో ఇక్కడ మిగిలే ఎంతయ్యా, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాం లేడా. ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ రెండు క్యాన్సిల్. ఇంకా మిగిలేది ఎంతప్ప అంటే మోడులెస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని వస్తుంది. సో దిస్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ మోడ్లెస్ ప్రాపర్టీ. ఇంతకుముందు చెప్పుకున్నాం చూడండి, ఎక్కడ చెప్పాము చెప్పండి, నిన్న క్లాస్లో, ఇంతకుముందు క్లాస్లో మోడ్లెస్ పైన ఒక థీరం చేసాం, దాన్ని ఇక్కడ వాడుకుంటున్నాం. dx which is less than or equal to integration from c to c plus h ఏమి ఇక్కడ ఈ ప్లేస్ లో ఏం రాసుకోవచ్చు, k dx that is equals to that is equals to 1 minute. మీకు డౌట్ వచ్చేపోతుంది అందుకని ఇక్కడే రాస్తాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ అంటే ఇక్కడే రా దీని వాల్యూ. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అని వస్తుంది, కే పెట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ అంటే ఎక్స్ అని రాసుకోవాలి. ఇక్కడ సి ప్లస్ హెచ్ అని, దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూనే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. కే ఇంటూ సి ప్లస్ హెచ్ మైనస్ సి అని వస్తుంది, గమనించండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు కేహెచ్. ఇప్పుడు ఏమైంది, దిస్ వాల్యూ దట్ ఈస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేహెచ్ అని. ఓకేనా. నౌ లెట్ consider epsilon greater than 0, then choose delta, the delta equal to epsilon by k. ఇది మనం తీసుకోవడమే, ఎక్కడి నుంచో రాలేదు, ఇవి మనం తీసుకున్నాం. సో డెల్టా అనే దాన్ని e by k అని చెప్పి తీసుకున్నాం. ఓకేనా. therefore h minus 0 mod value is less than delta, which implies modulus of phi of c plus h
minus phi of c is less than or equal to it kh ఉంది కదా less than or equal to kh which is again less than or equal to k delta దీన్ని జస్ట్ రీరైట్ చేసాం ఇంకేం లేదు k delta delta అంటే మే k అని ఉంది కదా సారీ h ఉంది కదా తీసుకున్నాం రైట్ k delta this k delta is nothing but epsilon సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి చెప్పండి ఏమొచ్చిందయ్యా this value phi of modulus of phi of c plus h minus phi of c less than epsilon వచ్చింది సో less than epsilon అంటే దానికి ఏమని అర్థము it is a bounded function bounded అంటే continuous అని therefore phi of phi అని కూడా అయింది therefore phi అనేటువంటి ఫంక్షన్ phi is continuous function at c ఇది కంటిన్యూస్ మీకు ఆల్రెడీ కంటిన్యూస్ చాప్టర్ అయింది కదా అక్కడ ప్రాపర్టీ ఉంది ఇది ఓకేనా ఏం ప్రాపర్టీ మోడులస్ ఆఫ్ phi ఆఫ్ అంటే ఈ మోడల్ ఉంది చూడండి అంటే ఇదే రాయకపోవచ్చు మోడులస్ ఆఫ్ phi ఆఫ్ c plus h మైనస్ మోడులస్ ఆఫ్ సారీ మైనస్ phi ఆఫ్ c less than epsilon అయితే phi is a continuous function at c and hence phi is continuous one minute on closed interval of a comma b ఎందుకంటే రాశానంటే కంటిన్యూస్ అట్ సి అన్నాను బట్ సి అనేది ఎక్కడ ఉంది ఇక్కడ రాశాను ఇక్కడ ఎక్కడ చూడండి వాట్ ఈస్ సి చెప్పండి సి బిలాంగ్స్ టు ఏ రాసాము ఏ కమ్మ బి అని రాసాం కాబట్టి ఏబిలో సి అనే ఎలిమెంట్ ఉంది సో ఇక్కడ ఏమన్నా మనం ప్రూవ్ చేసాము ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ సి అని రాసాం కంటిన్యూస్ అట్ సి అంటే వేర్ సి లైస్ బిట్వీన్ సి లైస్ ఇన్ ది ఇంటర్వెల్ ఏ కమ్మ బి కాబట్టి అండ్ హెన్స్ అందుకే ఇక్కడ రాసింది అండ్ హెన్స్ phi ఈస్ కంటిన్యూస్ ఆన్ ఏ కమ్మ బి సో ఇది ప్రూఫ్ ఓకేనా ఏమన్నా అర్థం కాదు ఇంకోసారి చూడండి ఏ రాసాము f is Riemann integrable over the interval a comma b then it is a bounded function bounded ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి లిమిట్స్ ఉంటుంది అందుకే ఇక్కడ ఏ రాసాము బౌండెడ్ ఉన్నప్పుడు mod f of x less than k దాని మీనింగ్ ఇది అలా కన్ఫ్యూజ్ కావద్దండి దాని అర్థం ఏమంటే f of x lies between minus k and plus k అని అర్థం ఓకేనా minus k and plus k అంటే ఇట్లా ఉన్నప్పుడు దీనికి ఇన్ఫిమమ్ సుప్రీమమ్ ఇన్ఫిమమ్ వాల్యూ ఎంత మైనస్ కే అని సుప్రీమం వాల్యూ ప్లస్ కే అని అనుకున్నాం ఇక్కడ ఓకేనా అనుకున్నాం రైట్ నౌ ఒక సి అనే ఎలిమెంట్ ని ఏబి అనేటువంటి ఇంటర్వెల్ లో తీసుకున్నాము మనము మీన్ వాల్యూ థియరమ్స్ కూడా అట్లాగే ప్రూవ్ చేస్తుంటాము రోల్స్ థియరమ్ అవన్నీ కూడా సో సి కన్సిడర్ సి ఇన్ ఏ కామా బి క్లోజ్డ్ ఇంటర్వెల్ లో తీసుకోండి నౌ phi ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ phi ఆఫ్ సి ఈక్వల్ టు phi ఆఫ్ సి ప్లస్ హెచ్ అంటే మళ్ళీ అగైన్ డెఫినేషన్ ప్రకారం వెళ్ళిపోండి డెఫినేషన్ అంటే ఇక్కడ ఉంది కదా phi of t equal to integration from a to t f of x dx so integrate ఇక్కడ phi of c plus h అంటే a to c plus h అని రాయాలి ఇక్కడ phi of t అంటే ఏం రాసాము ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to t రాసాను ఇక్కడ phi లోపల t ఉంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to t రాసాము c plus h ఉంటే phi of c plus h అంటే a to c plus h అని రాయాలి f of x dx మైనస్ phi of c తీసుకోండి phi of c అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to c f of x dx ఓకేనా దీన్ని రెండుగా విడగొట్టాం ఏ టు సి ఒకటి సి టు సి ప్లస్ హెచ్ అని విడగొట్టాము అప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ అయిపోతే మనకి ఇది ఫైనల్ గా మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ వచ్చింది బట్ దిస్ వాల్యూ లెస్ దాన్ ఏమిది మోడ్ అంటే ఇది ఎక్కడ వచ్చింది ఇక్కడ ఈ ప్రాపర్టీ చెప్పండి ఇక్కడ మనం చెప్పుకున్నాం చూడండి ఇంతకుముందు
ఇక్కడ మోడ్యులస్ ఇదే ఈ ప్రాపర్టీ ప్రకారం అక్కడ రాశాను. మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b f of x dx less than or equal to ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to b mod f of x dx. ఈ ప్రాపర్టీని ఇక్కడ వాడుకున్నాము, ఇక్కడ వాడుకున్నాము, గమనించండి. సో నెక్స్ట్ దీని వాల్యూ లెస్ దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే మీద కే అని రాసాం. ఎక్కడ రాసాం చెప్పండి? కే మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ కే ఉన్నది చూడండి. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ కే ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడ వాడుకున్నాం. దట్ ఈస్ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు కాబట్టి దాని వాల్యూ లెస్ దాన్ కే రాసాము. నెక్స్ట్ దీని ఇంటిగ్రల్ వర్క్ చేస్తే ఇక్కడ ఎక్స్ అని వస్తుంది. అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేస్తే కేహెచ్ అని వస్తుంది. దాని మీనింగ్ ఏమయ్యా? ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేహెచ్. ఓకేనా? దీన్ని మళ్ళీ డెల్టాలని ఒకటి డెల్టా రాసి పెట్టుకున్నాం, అంటే ఎప్సిలాన్ వచ్చేటట్టుగా చూపించాలని. లెస్ దాన్ ఎప్సిలాన్ అని షో చేసుకోవడానికి కోసంగా చూస్ సమ్ లెటర్. సో చూస్ డెల్టా ఎట్లా ఎప్సిలాన్ బై కే వచ్చేటట్టుగా ఒక డెల్టాని తీసుకున్నాం. ఓకేనా? సో కే డెల్టా అంటే నథింగ్ బట్ అది ఎప్సిలాన్ అవుతుంది. రైట్. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ సి అని అకార్డింగ్ టు డెఫినేషన్ ఆఫ్ కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారంగా ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ సి అని. హెన్స్ ఫై ఈస్ కంటిన్యూస్ ఆన్ క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కమా బి. సో ఈ థీరం నేర్చుకోండి. ఇది 2-3 సార్లు ఏదో ఇచ్చున్నారు ఎస్వి యూనివర్సిటీలో కూడా. సో ఇది కూడా మీకు ఏం గుర్తు రావాలి? ఇప్పుడు మీన్ వాల్యూ థీరమ్స్ ఉన్నాయి కదా, దేని దగ్గర సార్ చెప్పారు చూడండి, మీన్ వాల్యూ థీరమ్స్. ఆ కాన్సెప్ట్ ని ఇక్కడ అప్లై చేసుకున్నాం కొద్దిగా. ఓకేనా? ఎక్కడ అప్లై చేస్తాం చెప్పండి? కన్సిడర్ సి ఇన్ ఏ కమా బి తీసుకొని ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి రోల్స్ థీరం కూడా ఎట్లా ప్రూవ్ చేస్తాం మనం. సో అది విషయం. రైట్. ఇంకొక థీరం చూద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ థీరం. జస్ట్ ఈ థీరం చెప్పి ఆపుతాను నేను. థీరం నెంబర్ 2. దిస్ వన్ ఆల్సో ఇంపార్టెంట్, చిన్న థీరమే. సో థీరం స్టేట్మెంట్ ఏమంటే సేమ్ ఇఫ్ ఎఫ్ బిలాంగ్స్ టు ఆర్ ఆఫ్ ఏ కమా బి అంటే ఎఫ్ ఈజ్ రేమాన్ ఇంటెగ్రబుల్ ఓవర్ ది ఇంటర్వెల్ ఏ కమా బి అండ్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ ఏమైనా గుర్తొస్తుందా? అట్ సి ఇన్ ఏ కమా బి. కంటిన్యూస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏడు వచ్చిందిరా. ఇంతకుముందు తీరంలో రాసాం కదా, అదే విధంగా ఇక్కడ ఎఫ్ ఈజ్ కంటిన్యూస్ అట్ సి వేర్ సి లైస్ ఇన్ ఏ కమా బి క్లోజ్డ్ ఇంటర్వెల్ లో ఉంది. ఓకేనా? దెన్ ఫై ఆఫ్ టీ అంటే ఇంటెగ్రల్ ఫంక్షన్. ఇది ఇంటెగ్రల్ ఫంక్షన్ మీద ఉండే థీరమ్స్ అయ్యారు. ఇంతకుముందు చెప్పింది ఇంటెగ్రల్ ఫంక్షన్ మీద, ఇప్పుడు ఇంటెగ్రల్ ఫంక్షన్ మీద. దెన్ ఫై ఆఫ్ టీ ఈక్వల్ టు ఏం డెఫినేషను? ఏ టు టీ. గమనించండి, ఫై ఆఫ్ టీ అని రాస్తే ఏ టు టీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఏం రాయాల? ఫర్ ఎవరీ ఎక్స్ ఇన్ నాట్ ఎక్స్ ఇన్ టీ అన్నాడు కాబట్టి ఫర్ ఎవరీ టీ ఇన్ closed bracket of a comma b is, that is this phi of t is ఏమి ఇక్కడ తీరం అంటే is derivable at c. ఇంతకుముందు ఏం చేసాము? ఇట్ ఈస్ కంటిన్యూస్ అట్ సి అని రాసాము. ఇప్పుడు ఇక్కడ derivable at c and phi dash of c is equals to f of c. మీన్ వాల్యూ థీరం సరే అయినా ఇది కూడా మీన్ వాల్యూ థీరమ్స్ యొక్క ప్రాపర్టీని వాడుకొని చేసేటువంటిది. ఓకే. ప్రూఫ్. సో ప్రూఫ్ అంటే మళ్ళీ ఏం చేద్దాము? గివన్ ముందు రాసేయండి. Given
f is Riemann integrable over the interval a comma b. Okay, next line. Consider epsilon, some epsilon greater than 0. Okay na, but ఈ ప్రాబ్లం లో ఏమి ఇచ్చాడు, it is continuous అని ఇచ్చారు, epsilon greater than 0. Since f is మళ్ళా కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలా. Since f is continuous at c, వాళ్ళు ఇచ్చారు థీరంలో ఉంది కంటిన్యూస్ అట్ c, కాబట్టి ఒక ఎప్సిలాన్ లో ఉంది కంటిన్యూస్ అంటే ఇంత ముందు ఇక్కడ ఏమైతే రాశానో దాన్ని ఇక్కడ వాడుకుంటాము, సో ఆ ప్రాపర్టీనే. ఓకేనా, దెన్ దేర్ ఎగ్జిస్ట్, రాస్తే దేర్ ఎగ్జిస్ట్ అని, దేర్ ఎగ్జిస్ట్ డెల్టా గ్రేటర్ దెన్ 0, delta greater than 0 such that modulus of x minus c less than delta, which implies modulus of f of x minus modulus of, sorry, not modulus, sorry, modulus of f of x minus f of c. ఏం రా దీనికే f తీసుకున్నాం, less than epsilon. Now next step, now consider some h, let h such that ఈ h ని ఎలా తీసుకుందామంటే such that this modulus of h value less than delta. అంటే దాని మీనింగ్ ఏమయ్యా, ఒక h ని తీసుకోండి అని చెప్పాను, h వాల్యూ దేని మధ్యలో ఉన్నట్టు, దీని మీనింగ్ మైనస్ డెల్టాకి ప్లస్ డెల్టాకి మధ్యలో ఉన్నట్టు లెక్క. ఓకేనా, ఏం కన్ఫ్యూజ్ కావద్దండి, ఓకే సైడ్ వర్క్ ఇది. సో దీని మీనింగ్ ఏమంటే h లైస్ బిట్వీన్ మైనస్ డెల్టా అండ్ ప్లస్ డెల్టా, సో ఇది నోట్ చేసుకోండి. సో చూడండి ఈ పేజీలో f is Riemann integrable over the interval a comma b. Now consider epsilon greater than 0. Since f is continuous function at c, there exists some delta. c దగ్గర కంటిన్యూస్ అన్నప్పుడు డెఫినేషన్ ప్రకారమే రాస్తున్నాం, కంటిన్యూస్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారంగా there exists some delta greater than 0 such that modulus of x minus c less than epsilon, which means modulus of f of x minus f of c less than epsilon. Now consider some h, that h value lies between minus delta and plus delta, means mod h less than delta, Now phi of c plus h minus phi of c plus h minus phi of c. మళ్ళీ అగైన్ డెఫినేషన్ ఆఫ్ phi of t లాగానే రా, దాని డెఫినేషన్ ప్రకారంగా చెప్పండి, దట్ ఈస్ ఇంటిగ్రల్ ఫంక్షన్ డెఫినేషన్ a to c plus h f of x dx. ఓకేనా, మైనస్ phi of c అన్నాడు, a to c రాయాల, phi of c అంటే a to c f of x dx. ఎంతముందు మీకు చెప్పాను నేను, లేదా ఆ స్టెప్ ఒకసారి మర్చిపోయింటే మళ్ళీ రాయండి. కాబట్టి a to c ఒకటి f of x dx రాసుకోవాలి, ప్లస్ c to c plus h f of x dx మైనస్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ a to c f of x dx. సో ఇప్పుడు క్యాన్సిల్ చేసేసి మిగిలేదు ఎంతంటే c to c plus h f of x dx. ఓకేనా, f of x dx అవుతుంది. నౌ మీరు నాకు చెప్పండి, therefore ఇప్పుడు ఇక్కడ గమనించండి అమ్మా, ఇంటిగ్రేషన్ ఫ్రమ్
ఈ రిజల్ట్ వాడుకుంటాం. ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ సి. ఎందుకు ఎఫ్ ఆఫ్ సి రావాలి? ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఎక్కడ ఉంది చెప్పండి ఎఫ్ ఆఫ్ సి? ఇక్కడ రా, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసాను బాగానే ఉంది. ఎఫ్ ఆఫ్ సి పరిస్థితి ఏమోని ఇక్కడ రాస్తున్నాం, రైట్. సో ఇంటూ డిఎక్స్ is equals to f of c అనేది కాన్స్టెంట్ ఫంక్షన్ c2 c plus h dx అని రాసుకోవాలి. దట్ ఈస్ f of c. దీనికి ఇంటిగ్రల్ వాల్యూ x, అప్పర్ లిమిట్ c plus h, లోయర్ లిమిట్ c రాస్తాము. దట్ ఈస్ f of c ఇంటూ c plus h మైనస్ c అని అర్థం. That is equals to m cancel అయిపోయి సేమ్ మిగులుతుంది రా, cc cancel, h into f of c. సో ఇది దేని వాల్యూ అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ c to c plus h f of c dx వాల్యూ h into f of c. ఇది గుర్తుపెట్టుకోండి, h into f of c, రైట్. 1 minute. Now ఇది తీసుకోండి, మాడ్యులస్ ఆఫ్ ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి డివైడెడ్ బై హెచ్. ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏ నుంచే? ఇక్కడ మనం రాసుకున్నాం కదా, గమనించండి. ఇక్కడ మళ్ళీ ఎక్కడెక్కడో రాసించిన అనుకోవద్దండి. సో ఎక్కడుంది? మోడ్యులస్ ఆఫ్ ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి వాల్యూ ఎంత? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకేనా? నెక్స్ట్ బై హెచ్ అని రాశాను, ఇక్కడ నేను బై హెచ్ అని రాశాను. సో దట్ ఈ బై హెచ్, సారీ ఓకే, మైనస్ దీన్ని తీసుకున్నానప్ప, ఇంకేం లేదు. మైనస్ దీన్ని తీసుకున్నానా? ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఉంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి అని మైనస్ ఇక్కడ ఏం రాద్దాము? ఎఫ్ ఆఫ్ సి అని రాయండి. ఎఫ్ ఆఫ్ సి మోడ్యులస్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/h. ఇక్కడ ఉండేదాన్ని 1/h పక్కన పెట్టాను. 1/h దీని వాల్యూ ఎంత? ఫై ఆఫ్ సి ప్లస్ హెచ్ మైనస్ ఫై ఆఫ్ సి వాల్యూ ఎంత? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ ఉన్న చూడండి. సో దాన్ని ఇక్కడ వేద్దాం. ఏమని? ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్ ఇదేనా ఇలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ వన్ బై హెచ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్. ఇంటిగ్రేషన్ తీసుకున్నాం విధంగా అందుకే ఎఫ్ ఆఫ్ సి డిఎక్స్ మోడ్ వాల్యూ దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ముందుగా రాస్తాను నేను దాని ముందుగా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్యులస్ ఆఫ్ 1/h ఇంటిగ్రేషన్ ఫ్రమ్ సి టు సి ప్లస్ హెచ్. జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి ఇంటూ డిఎక్స్. దిస్ మోడ్యులస్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాకు ప్లేస్ లేదురా, కిందికి వెళ్ళి రాస్తున్నా, ముందుగా రాస్తున్నా సరిపోయినా. ఒక్క నిమిషం ఉండండి. రైట్, కొంచెం ముందుగా రాస్తాను సరిపోతుంది. సో ఇక్కడ రాయాల్సిన ఈక్వల్ టు ఇక్కడ రాశాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు
modulus of 1 by h integration from c to c plus h కామన్ ఫ్యాక్టర్ వచ్చి తీసుకునేస్తామంటే f of x minus f of c into dx ఓకేనా దీని మోడ్యులస్ వాల్యూ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 by మళ్ళా మోడ్యులస్ ప్రాపర్టీనే 1 by దీనికే ఇంతకుముందు చూపించాను కదా ఆ ప్రాపర్టీని ఇంటూ మోడ్యులస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఫ్రమ్ c to c plus h దీని నుంచే వచ్చేది c to c plus h మోడ్యులస్ ఆఫ్ f of x minus f of c dx okay na modulus value this is again less than 1 by mod h modulus of integration from c to c plus h దీని ఏమన్నాము ఇక్కడ ఎప్సిలాన్ రాసాను చూడండి ఎక్కడ రాసాం f of x minus f of c less than epsilon సో దానికి వాడతాం less than epsilon అంటే epsilon into mod h epsilon into epsilon dx రాద్దాం ఈ ప్లేస్ లో epsilon dx అని రాసుకోండి ఎందుకోసం అంటే f of x minus f of c mod value less than epsilon ఇక్కడ ఉంది చూడండి less than epsilon ఈ బాక్స్ వేస్తేనే రెడ్డింగ్ తో ఇక్కడ ఉంది దాన్ని ఇక్కడ వాడుకున్నాం సో less than epsilon అంటే ఈ ప్లేస్ లో less than epsilon పెట్టాను ఇంటూ dx అట్లే ఉంటుంది దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా దీని వాల్యూ 1 by mod h ఎప్సిలాన్ కి ఇంటిగ్రేషన్ లేదు దాన్ని పక్కన పెడతాము నెక్స్ట్ dx అని ఉంటుంది ఈ dx కి ఇంటిగ్రేషన్ x c ఇలా c plus h వేయండి సో దట్ ఈజ్ 1 by mod h into epsilon సో ఏం మిగులుతుందా మిగిలేదేమి cc క్యాన్సిల్ అవుతుంది దట్ ఈజ్ c plus h minus c దీని కథ c plus h minus c that is equals to 1 by mod h into epsilon into mod h అని రాసుకోండి ఇప్పుడు mod h క్యాన్సల్ ఇక్కడ రాస్తాను mod h క్యాన్సల్ మిగిలేదు ఎంతంటే ఎప్సిలాన్ ప్లేస్ లేదు దీన్నే రాసేసుకుంటారు ఈక్వల్ టు ఎప్సిలాన్ అంటే అర్థం ఏమంటే దిస్ వాల్యూ ఏది ఈ వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ అని వచ్చింది ఓకే లెస్ దాన్ ఎప్సిలాన్ అంటే అర్థం ఏమంటే ఎలా రాస్తాను నేను విచ్ ఎంప్లాయిస్ phi of c plus h minus phi of c divided by h minus f of c mod value చివరికి ఏమొచ్చింది లెస్ దాన్ ఎప్సిలాన్ లాస్ట్ వాల్యూ చూసుకోండి ఇది మొత్తం వచ్చేసిన తర్వాత చివరికి వచ్చిన వాల్యూ లెస్ దాన్ ఎప్సిలాన్ సో దిస్ వాల్యూ less than epsilon okay na therefore this phi function is derivable function ekkada c రాస్తున్నాం కాబట్టి derivable function at c and మీరు చెప్పండి phi dash of c అంటే ఈ వాల్యూ అయ్యా phi of c plus h minus phi of c divided by h అనేది phi dash of c అర్థమైందా డెరివేటివ్ ఫంక్షన్ డెఫినేషన్ ప్రకారం అది phi dash of c ఈక్వల్ టు ఏమని అర్థమో f of c phi dash of c
సి సరిగా రాశాను 1 minute. సి మరి ఇది కూడా సి. సో ఇది దీన్ని కొంతమంది ఫస్ట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ కూడా అంటారు. సో అంటే నోట్ గంట రాసుకోండి. దిస్ థియరమ్ ఒకవేళ మీకు ఎగ్జామ్లో ఇస్తే దిస్ థియరమ్ also known as అంటే రేమాన్ ఇంటిగ్రేషన్ చాప్టర్ లో also known as the first fundamental theorem of integral calculus. అంటారు. సో ఇప్పుడు నేనేమైతే మనకి ఇప్పుడు చెప్పుకున్నాం ఈ థియరంని, దీన్ని ఫస్ట్ ఫండమెంటల్ థియరం ఆన్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అని కూడా అంటారు. నోట్ చేసుకోండి, ఓకేనా? ఈ థియరంని ఫస్ట్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అని కూడా అంటారు. కాబట్టి ఈ థియరం స్టేట్మెంట్ నోట్ చేసుకోండి. ఇది ఫస్ట్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అని కూడా అంటారు, ఓకేనా? దానికి ఒక పేరు ఫస్ట్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్. సో ఈ థియరం స్టేట్మెంట్ నోట్ చేసి పెట్టుకోండి. థియరం స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఏం స్టేట్మెంట్ అంటే, ఇఫ్ ఎఫ్ ఈస్ కంటిన్యూస్ అట్ సి వేర్ సి బిలాంగ్స్ టు ఏ కమా బి అండ్ ఇంటెగ్రల్ ఫంక్షన్ నాట్ ఇంటెగ్రబుల్, ఇంటెగ్రల్ ఫంక్షన్ phi of t equal to integration from a to t f of x dx, dx for every t in a comma b, then it is derivable. It and ikkade endu arthamu, this integral function is derivable at c and derivable అయినప్పుడు its derivative అని అర్థం. ఇక్కడ derivative of integral function phi dash of t అంటే derivative of ఇంటెగ్రల్ ఫంక్షన్ యొక్క డెరివేటివ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. ఇది ఇక్కడ మనకు, అందుకే దీన్ని ఫస్ట్ ఫండమెంటల్ థియరం ఆఫ్ ఇంటెగ్రల్ క్యాలిక్యులస్ అని అంటారు. ఈ రిజల్ట్ కూడా ఇంపార్టెంట్. సో స్టేట్మెంట్ ఖచ్చితంగా నేర్చుకోండి, ఇది నేర్చుకోవాలి, ఈ థియరంని నేర్చుకోవాలి, ఓకే? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉందా? అర్థమైందా? ఓకే, నెక్స్ట్ క్లాస్ లో